చెప్పగా ఈ కొత్త సంవత్సరం కొత్తగా మన జీవితంలో ఒక కొత్త ప్రాణం వస్తుందని. ఆ పిల్ల ఇదే. పిల్ల పొట్లోంచి ఎలా అవుతుంది? పొట్లోంచి కదా అవుతుంది. పొట్లోంచి రావటం ఏంటి? న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద నేను పాము పిల్లని పెంచుకుందాం. ఆ పిల్ల ఈ పిల్ల పాము పిల్ల. అయ్యి బాబు నా చేతిలో పెడతావేంటి? అయ్యో నా పాము పిల్ల. ఇప్పుడు మన నాయకుడు అరా శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. భర్త అనే నేను ఒరే ఆగండ్రా. పెళ్లి ద్వారా నిర్మితమైన భార్యాభర్తల రాజ్యాంగం పట్ల అశేషమైన విశ్వాసం విధేయత చూపుతానని, భార్య యొక్క నగలు చీరలు నైటీలు కాపాడుతానని, ఒక బాధ్యతాయుతమైన భర్తగా బోళ్లు తోమడం బట్టలు ఉతకడం వంటివి శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండక్కి ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పెళ్ళానికి పట్టు చీరలు కొంటానని, కిడ్నీలు అమ్మేసైనా సరే యాంటిక్ జ్యువెలరీస్ అరేంజ్ చేస్తానని, లివర్లు ఇచ్చేసైనా సరే రిచ్ ప్లేసులకు తిప్పుతానని, ఆఖరికి పాడ మీద ఉన్నా సరే పండక్కి కావాల్సిన నిధులు సమకూరుస్తానని నా మీద నేనే ఒట్టేసుకుంటున్నా. ఏమండి సంక్రాంతికి ఏం కొన్నాం? ఎక్కడికి వెళ్దాం? ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్దాం బా. ఏమండి అన్ని షాపులు ఆఫర్లు అయిపోతున్నాయి, త్వరగా లేవండి బా. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి, కార్డు ఇవ్వు బా. లేవండి లేవా లేవండి లేవా లేవండి లేవా లేవండి లేవా. ఇది శాసనసభ కాదా? కాదు, నా శ్మశాన సభ. మీరిద్దరు ఉన్నారు కదా. మీ బావ చూసావానే సంక్రాంతి షాపింగ్ కోసం కళ్ళల్లో కూడా కలలు కంటున్నాడు. దీనికి ఎలా తెలుసు? ప్రేమక్క, అందుకే మనతో పండక్కి ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేయాలని ప్లాన్లు కూడా వేస్తున్నాడు. ఇది ఎలా తెలుసు? ప్రమాణ స్వీకారం మాత్రం పిచ్చ వెరైటీగా ఉంది. పండక్ చేసిన ప్రామిసెస్ మాత్రం పీక్స్ అంతే. నా డ్రీమ్ లోకి మీరెలా దూరారు? ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నారు. మేం దూరలేదు, మీరే బయటకు వచ్చారు. మేము రికార్డ్ కూడా చేసాం విత్ వీడియో ప్రూఫ్. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండక్కి ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పెళ్ళానికి పట్టు చీరలు కొంటానని, కిడ్నీలు అమ్మేసైనా సరే యాంటిక్ జ్యువెలరీస్ అరేంజ్ చేస్తానని, లివర్లు ఇచ్చేసన్నా సరే రిచ్ ప్లేసులకు తిప్పుతానని, ఆఖరికి పాడి మీద ఉన్నా సరే ఈ పండక్కి కావాల్సిన నిధులు సమకూరుతానని నా మీద నేనే ఒట్టేసుకుంటున్నా. ఏంటి నేను కల్లో అనుకుని పైకి మాట్లాడేస్తున్నానా? ఇప్పుడే కాదు, చాలా సార్లు జరిగింది. మరి నాకెప్పుడు చెప్పలేదు? ఇప్పటి వరకు నాకు పనికొచ్చేది దొరకలేదు. అంటే ఏంటే కల్లో అనుకుని నేను ఏ కరెంట్ ప్లగ్ లో ఏలెట్టినా చూస్తా ఉంటావా? నేను మెలుకుతూ ఉంటే మీరు ప్రాణాలతో ఉంటారు. అర్జెంట్ గా ఈ దిక్కుమాల డిసార్డర్ అనే డాక్టర్ చూపించా. కానీ అక్క, ఈ సంక్రాంతి ఇంత స్పెషల్ గా ఉండబోతుందంటే బాడీ అంతా షేక్ అయిపోతుంది. ఈ అదవా ఆవకాయ జాడి మొక్క వేసుకుని బాడీ అంతా షేక్ అయిపోతుందా? కొట్టేనంటే ఇల్లు అంతా దేకేస్తాం. అంత స్పెషల్ ఏముంది? మీరు పాడెక్కైనా ఈ పండక్కి ప్రపంచాన్నంతా చూపిస్తానన్నారు కదా. అది కల్లో చూపించకపోతే నిజంగానే పాడెక్కుతారు. అదెలా? ఇలా. మళ్ళీ ఏం తీసావు? ఆఖరికి పాడి మీద ఉన్నా సరే ఈ పండక్కి కావాల్సిన నిధులు సమకూరుతానని నా మీద నేనే ఒట్టేసుకుంటున్నా. అందుకే సాక్ష్యాధారాలు శేఖర్కి ఇచ్చాం. శేఖర్ ఎవడో? అదే రికార్డ్ చేసాం కదా. అది శేఖర్కి ఇవ్వటం కాదే, సేకరించడం. అంటే ఇప్పుడు ఏంటి? మీరు ప్రమాణాలు నిర్వర్తిస్తే ప్రాణాలతో ఉంటారు. పదవే మన ప్రయాణాల సంగతి చూద్దాం. అంబులెన్స్ కట్టేస్తాను, వెళ్ళండి. భస్మాసురుడు నెత్తి మీద చెయ్యట్టుకోవడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు. మనకే మోహినీలు అవసరం లేదు, ఈ జగన్ మోహినీలు చాలు. మన నెత్తి మీద మన అమ్మో వద్దు పెట్టుకోవడానికి. చెయ్యి స్నానం చేసి అర్జెంట్కి ఒట్లు కూడా వదిలించుకోవాలి. ఎముకలు కొరికే చలి, చన్నీళ్ళతో స్నానం చేస్తూ ముగ్గురు మృతి. బతుకుంటే ఎండాకాలం చేద్దాం. ఇంత అందంగా ఉన్న నాకే అమ్మాయి దొరకట్లేదంటే ఓ మాదిరి ఉన్న వాళ్ళకి అసలు మ్యారేజ్లు అవ్వవేమో.
ఈయనకే అయింది, మనకు అవుదేంటి? ఏంట్రా ఏదో అందం గురించి మాట్లాడుతున్నావు, తోలు మందం ఎదవా. అయ్యారు, మీ కన్నా అందగాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చూసి బాగున్నాడు అనుకుంటాను. ఓ, వానే మళ్ళీ మళ్ళీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బా అందగాడు మనమే కాదు, ఈడు కూడా అనిపిస్తుంది. రోజు వానే చూస్తుంటే ఏమనిపిస్తుంది? అబ్బబ్బా భగవంతుడు ఈయన్ని ఎంత అందంగా ఎలా పుట్టించాడు అనిపిస్తుంది. రెప్పారుకుంటూ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎంతసేపు అని చూస్తాను అర్థం పక్కన పని చూసుకుంటాను. ఎదవ ఓవర్ యాక్షన్ చేయకు, బత్తాకే తొక్కొలిసినట్టు తొలిసేస్తాను తోలు. అంటే నేను అందంగా లేనంటారా? ఉంటే ఈ పాటికి పెళ్లి సంబంధం కాకపోయినా ఆ సంబంధం అన్నా కుదిరేది కదరా. ఆ సంబంధం అంటే? ఆ సంబంధమే. పెళ్ళి అవ్వాలన్నా పాప పడాలన్నా పైసలు ఉండాలరా మైసూర్ పాక్. కారు ఉంటే కలర్ అక్కర్లేదు, కరెన్సీ ఉంటే ప్రెజెన్స్ ఉండక్కర్లేదు. డ్యామ్ అంత డబ్బు ఉంటే వరదలు వచ్చినట్టు వచ్చేసి గేట్ దగ్గర వెయిట్ చేస్తారు. అంటే ప్రేమ అక్కర్లేదండి? నీ ప్రేమ అరిటాకులో గుండ్రంగా సుట్టి గుండెల్ని ఎట్టుకో. బేసిక్ గా ఆడవాళ్ళు అలా ఉంటేనే బెటర్ రా, మగోళ్ళు డబ్బున్న వాళ్ళు అయిపోతారు. ఇదేంటి ట్విస్ట్ కాదు, ఫ్యాక్ట్. ఒకడు డబ్బు సంపాదించాలంటే ఒక అమ్మాయి సీ కొట్టాలి. అమ్మ బాబు చెప్పినా నా కానీ సంపాదించినోడు ఒక అమ్మాయి అవతల పొమ్మంటే మాత్రం అపార కుబీరుడు అయిపోతాడు. అందుకే సీ కొట్టిన అమ్మాయిని ఇప్పుడు సిరాగ్గా చూడకూడదురా, దేవతల ఫోటోలు పెట్టుకుని పూజించుకోవాలి. అయినా అందమైన అమ్మాయి కావాలని మనం ఆశపడచ్చు, డబ్బున్నవాడు కావాలని వాళ్ళు ఆశపడకూడదు ఏంట్రా. మనకు ఆశలుంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి. మన ఇంట్లో అమ్మాయికి మాత్రం డబ్బులున్నవాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాం, మనల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి మాత్రం డబ్బులు అడగకూడదు. వాళ్ళు అడగాలి, మనం ఎదగాలి. అంతేగాని నువ్వు దండగరా అన్న అమ్మాయిని తలుచుకుంటూ వైన్ షాపుల మీద దండయాత్ర చేసేవనుకో మన ఫోటోకి దండడిపో. ప్రేమించే అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చేస్తే సమాధులు పెరుగుతాయి కానీ సంబంధాలు కుదరవురా. అందుకే నీ దగ్గర ఎంత ఉందనే అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చిందంటే నువ్వు గొప్పడు అయిపోయినట్టే. ఎక్కడికి రా? సంపాదించడానికి. నువ్వేమన్నా నరసింహ సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావు ఏంటంటే సింగిల్ సాంగ్ లో సంపాదించడానికి వెనక్కి తిరిగి డైలాగులు చెప్తున్నావు. ఉన్న పని వదిలేసిపోతే వచ్చి పని మనిషి సంబంధం కూడా రాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఉన్నది ఊడిపోకుండా ఒబ్బిడిగా సంపాదించుకో. పండక్కి అత్త మామ వస్తున్నారంటే అడ్డంగా బుక్ చేయడానికి నేనేమన్నా పక్కింట్లో ఉండే రాజకుమారినా, మా ఆయన ఏమన్నా హరా శ్రీనివాస? వాళ్ళు మా ఇంటికి వస్తుంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, లేదంటే పండగ పూట ఎవడు చేస్తాడో చాకరీ. మరి వచ్చిన మీ అత్త మామ ఎక్కడుంటారు? పక్కింట్లో. మా అత్త మామ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఇదిగో దిగావు అనే లోపు ఏదో ఒక వంకెట్టి మా పుట్టింటికి చెక్కేస్తా. మా పక్కింటోళ్ళకి ఎలాగూ పండగలు పబ్బాలు ఉండవే, అలా ఆయన పెద్ద పిసినారుడు. ఏదో ఒక సెంటిమెంట్ స్టోరీ చెప్పి మా వాళ్ళు పక్కింట్లో లాక్ చేస్తే సింగిల్ షాట్ 2 బర్డ్స్, సింగిల్ షాట్ 4 బర్డ్స్. అమ్మదినమ్మ మమత. ఇప్పుడు ఆ పని మీద పక్కింట్లో పరిస్థితి అంటే తెలుసుకోవాలి. నువ్వు ఫోన్ పెట్టే. అన్నయ్య గారు మీరు ఇక్కడే ఉన్నారా? చెల్లె మొత్తందని వెయిట్ చేస్తున్నా. మరి బండి ఏటి పండగ కూర వెళ్తున్నారా? ప్రతి సంక్రాంతికి వెళ్ళడానికి మేము ఏమైనా గంగిరెద్దులు పెట్టండి, హ్యాపీగా ఇంట్లో ఉండి వండిన పప్పలు తింటే సరిపోదు. అంతే అంతే. మరి మీరు? మీ మాత్రం గంగిరెద్దులు అడుచుకునే వాళ్ళం ఏంటండి ప్రతి సంవత్సరం వెళ్ళడానికి? మేము కూడా వెళ్ళట్లేదండి, అయినా బస్ ఛార్జీలు మామూలుగా ఉన్నాయా? మరే ఈయనేమో ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేయలేదు. అమ్మడి అమ్మ, ఫ్రీగా వెళ్ళి ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, వెళ్తారేటి? అలా ఎలా వెళ్తాం? ఎలాగో తెలంగాణ అంతా లేడీస్ కి ఫ్రీ బస్సులు కదా, ఆంధ్ర బోర్డర్ దాకా వెళ్తే అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎటకారం ఎక్కువే అన్నయ్య గారికి. చెల్లెల మీద మమకారం, కారండ బొమ్మ ఇది. చారి గారు ఎక్కడున్నారు? ఇది ఇంత. కుమారి గారి కాలిక్యులేషన్ గట్టిగానే వేస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మొత్తం కలిపితే ఖర్చు వాచిపోవాలి. ఎల్లందానికి ఎంత వాసిపోతే ఏంటి? వేయండి వెయ్యాలి కదండి, పండగ వస్తుంది. నాకు ఫోన్ వస్తుంది. తెలుసు. హలో అమ్మా చెప్పవే. ఎక్కడున్నావే? హైదరాబాద్ లో. ఆయన మీ అత్త మామని తీసుకుని మనూరు వస్తుంటే నువ్వు అక్కడే చేస్తున్నావు? మా అత్త మామని తీసుకుని అక్కడికి రావడం ఏంటి? వస్తున్నానుండు. ఎందుకు వచ్చింది? అందుకు. వాళ్ళు మా ఇంటికి వస్తుంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, లేదంటే పండగ పూట ఎవడు చేస్తాడో చాకరీ. మరి వచ్చిన మీ అత్త మామ ఎక్కడుంటారు? పక్కింట్లో. మా అత్త మామ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఇదిగో దిగావు అనే లోపు ఏదో ఒక వంకెట్టి మా పుట్టింటికి చెక్కేస్తా. ఎందుకు వెళ్ళిపోయింది?
ఎందుకు వెళ్ళిపోయింది. హలో చారి గారు, ఎక్కడున్నారు? పండక్కి అమ్మ నాన్నని ఊరు తీసుకెళ్దామని వచ్చానండి. మరి అదే, ఓ పక్క కేసులు పెరిగిపోతున్నాయంటే వయసు వచ్చిన వాళ్ళు పట్టుకుని తిరుగుతానంటారేటండి. కేసులేంటి? కొత్త వేరేంటి, వస్తే టికెట్ పర్మనెంట్. అయితే అస్సలు రాను. మరి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉండిపోతా. అప్పుడు లాక్డౌన్ పడితే దోలు తీరిపోతా. మరి ఏం చేయమంటారు? మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకుని మీ అత్తోరింటికి వెళ్ళిపోండి, అప్పుడు వాళ్ళకి దోలు తీరిపోద్ది. ఇప్పుడే బయలుదేరతాం. వెంటనే బయలుదేరండి. నెమ్మది, జస్ట్ రావాల్సిన టికెట్లు అటు వెళ్ళిపోయినాయి. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉంది. మీ బావ మంచి తెలివైనోడు కదే. ఈడి తెలివితేటలతో మమతనే తిప్పికొట్టాడు. పండక్కి మనం తిప్పుతాడంటావా?